గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ అన్నారు. శనివారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్రమంగా గంజాయిని అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశామని తెలిపారు. ఎస్వటి పోలీసులు, మీర్పేట్ లా అండ్ పోలీసులు కలిసి 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నిషేధిత గంజాయి సరఫరా ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణకి రాచకొండ పోలీస్ కమిషనరేట్ కట్టుబడి ఉంటుందని అన్నారు. వరుసగా లాస్ట్ ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి డైలీ గాంజా స్వాధీనం చేయడం, దాంతో ఎవరైతే ఇది ఉన్నారో వారికి సోర్స్ ట్రేస్ చేసుకొని లాస్ట్ వరకు చేసి మన ఆఫీసర్స్ అందరికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దట్ ఎవరైతే గాంజా తోటి దొరుకుతారో వాళ్ళ మీద మాత్రమే ఫోకస్ కాకుండా ఈ స్టార్ట్ పాయింట్ నుండి ఎండ్ పాయింట్ వరకు ఎవరైతే సప్లయర్ ఎక్కడి నుంచి వస్తుంది కంప్లీట్ చైన్ని స్టడీ చేసుకొని దాన్ని అనర్త్ చేయాలా, పట్టుకోవాలా దాంట్లో ఉన్న వాడిని. బికాజ్ దాంతోపాటు మిగతా డ్రగ్స్ కూడా ఏదైనా ఉన్నాయో దీని మీద కూడా మనము రాచకొండ పోలీస్ అవర్ ఎంటైర్ టీమ్ ఒక పకడ్బందీగా రోడ్ మ్యాప్ తయారు చేసుకుని ఈ స్కీమ్ ప్రకారంగా పనిచేస్తాము. రాబోయే రోజులలో ఈ గాంజా చలామణి, సింథటిక్ డ్రగ్స్ చలామణి కూడా కంప్లీట్గా అరికట్టాలని ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా అతి త్వరలో కాలేజెస్కి, యువకులకి ఈ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి వాళ్ళకి కూడా సహాయ సహకారం తీసుకొని దాంట్లో మీడియా సహాయ సహకారం కూడా కోరుకుంటున్నాము. వాళ్ళకి సహాయ సహకారం తీసుకొని యూత్కి కూడా కొద్దిగా అవగాహన కల్పించి కంప్లీట్గా రాచకొండ పరిధి నుంచి తెలంగాణ ఏరియా నుంచి అసలు మాదక ద్రవ్యాలు లేని పరిస్థితి ఏర్పడాలని ముందు 2 సారి మీటింగ్ పెట్టి తెలంగాణలో మాదక ద్రవ్యాలు మాత్రం ఉండకూడదు, ఎవరు యువకులు కూడా దానికి గురి అవ్వకూడదు. అది 2 సారి మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ పోలీస్ కంప్లీట్గా కూడా ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్, అవేర్నెస్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కూడా పెట్టడం జరుగుతున్నది. మీకు అందరికీ తెలిసిన విషయం. దీనికి భాగంగా మనము మొన్న ఎస్ఓటీకి మీటింగ్ తీసుకొని అదేవిధంగా లోకల్ పోలీస్ ఆఫీసర్స్కి కూడా టెలికాన్ఫరెన్స్ చెప్పి ఆ గాంజా కానీ వేరే ఒక డ్రగ్స్ మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి గ్యాంగ్స్ ఏదైతే ఆపరేట్ అవుతున్నాయో వాటిని పట్టుకోవాలా. ఒకవైపు మనం అవేర్నెస్ త్వరగా చేయబోతున్నాము, మరొక వైపు అలాంటి ఏదైతే డోప్ పెడ్లర్స్ ఉంటారో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు